ఫ్రెండ్స్, 10 లీటర్ గీజర్ ఇప్పుడు ఎలా ఫిట్టింగ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ బాత్రూంలో గతంలో ఫ్రేమ్స్ ఏమైనా ఉన్నాయా, సీలలు ఏమన్నా ఉన్నాయా అది చూసుకోవాలి. గతంలో 2 సీలలు ఉన్నాయి. ఆ సీలలను కట్ చేసి తొలగించాలి. తొలగించిన తర్వాత ఇది మన స్టాండ్ ఫ్రెండ్స్, గీజర్ స్టాండు. ఈ స్టాండ్కు సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. పైన స్లాబ్ ఉంటుంది. స్లాబ్ తగలకుండా ఉండేలా ఒక 2 ఇంచులు కిందికే కొలత తీసుకొని పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పెట్టేటప్పుడు ఫ్రెండ్స్ కరెక్ట్ లెవెల్ కొలత కరెక్ట్గా తీసుకోవాలి. స్టాండ్ కాడ నుంచి గీజర్ ఒక 5 ఇంచెస్ ఉంటుంది. అప్పుడు 7 ఇంచెస్ కిందికి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ తోటి జాగ్రత్తగా టైల్స్ పలగకుండా రంధ్రాలు పెట్టుకోవాలి. ఎక్కడైతే రంధ్రాలు పెడుతున్నారో అక్కడ మరి వాటర్ పైపులు లోపలంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి. ఎక్కడ పడితే అక్కడ గీజర్లు పెట్టడానికి వీలు ఉండదు. లోపల ఇన్నర్ పైప్ లైన్ లేని కాడ మాత్రమే గీజర్ను పెట్టడానికి ప్రయత్నించాలి. ఈ ఫిట్టింగ్ను ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్. చూడండి, ఇప్పుడు 2 రంధ్రాలు పెట్టడం జరిగింది. అవి పాత సీలలు కటింగ్ చేయడం జరిగింది. ఈ కొత్త స్టాండ్కు 2 రంధ్రాలు పెట్టాము. ఇక్కడ సీలలు అయినా కొట్టుకోవచ్చు లేదా స్క్రూ ఫిట్టింగ్ అయినా చేయొచ్చు. సీలలు కొడితే రావు, స్క్రూ ఫిట్టింగ్ అయితే మళ్ళీ ఊడబీకొచ్చు. ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. టెక్నీషియన్స్కి అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ గీజర్ కూడా భారీగా బరువు ఉంటుంది. అందులో నీళ్లు కొన్ని స్టాక్ ఉంటాయి కనుక. కొత్త గీజర్ అయితే అల్కగా ఉంటుంది. ఇది పాత గీజర్ కనుక వాటర్ స్టాక్ అలాగే ఉన్నాయి. కొన్ని స్లిప్ కాకుండా జాగ్రత్తగా స్టాండ్కు తగిలించుకోవాలి. కిందికి ఎందుకు పెట్టమన్నానంటే పొరపాటున పైకి కొడితే స్టాండ్ను గీజర్ పెట్టడం రాదు కనుక కిందికి కొట్టమని చెప్పాను. ఇప్పుడు గీజర్ను గోడకు తలిగించాము. పైపులు తలిగేయాలి, దానికి పైపులు ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉన్నాయి వేస్. ఒక పైపు బ్లూ కలర్, ఒక పైపు రెడ్ కలర్ ఉంది. బ్లూ కలర్ దానికి ఇన్కమింగ్, రెడ్ కలర్ది అవుట్ గోయింగ్, వాటర్ అవుట్ గోయింగ్ అవుతుంది. మరి రెడ్ కలర్ ఎందుకు ఇచ్చిండంటే వేడి నీటికి గుర్తుగా రెడ్ కలర్ ఇచ్చిండు. నీళ్లు అందులోనికి వెళ్ళడానికి అవి చల్లగా ఉంటాయి కాబట్టి బ్లూ కలర్ ఇచ్చిండు గుర్తు. ఏ గీజర్కైనా అంతే ఉంటుంది. కొన్ని గీజర్లకు ఇన్ అవుట్ అని అక్కడ రాస్తాడు. మరి ఈ 2 ట్యాపులలో ఎక్కడి నుంచి నీళ్లు ఇన్కమింగ్ ఏది, అవుట్ గోయింగ్ ఏది అనేది చూసుకోవాలి. ఇది ఇన్కమింగ్ అంటే వాటర్ వస్తున్నవి. ఇక్కడ నుంచి పైపు ఆ గీజర్కు ఉన్నటువంటి బ్లూ కలర్ పైపుకు అటాచ్మెంట్ చేయాలి. అక్కడ అటాచ్ చేయాలి. ఇక్కడ నుంచి వేడి నీళ్ళు ఆ కింది పైపుకు అటాచ్ చేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా ఏఆర్ టెక్ మార్కెట్స్ ఛానల్కు మీ సబ్స్క్రైబ్ బూస్టప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి పైపులో ఒక వాచర్ ఉంటుంది. కంపల్సరీ ఆ వాచర్ను వాచర్ తోటి ఫిట్ చేయాలి. ఒకవేళ వాచర్ కనుక పెట్టకపోతే వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. వీలుంటే కొన్నిటికి టెఫ్లాన్ టేపును కూడా చుట్టుకోవాలి.
కొంచెం టైట్ ఉంటుంది, కదలకుండా ఉంటుంది పైపు. వీటిని కేవలం కటింగ్ పేరుతోటి టైట్ చేయవచ్చు, స్పానర్స్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇన్కమింగ్ పైపు ఫిట్టింగ్ అయిపోయింది. వాటర్ గీజర్లోనికి వెళ్ళే పైపు ఫిట్టింగ్ అయిపోయింది. గీజర్లో నుంచి వాటర్ బయటికి వచ్చే దానికి పైప్ ఫిట్టింగ్ చేయాలి. వీడియో స్కిప్ చేయకుండా ఎంతసేపు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండో పైపును కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ పైపును అక్కడ అవుట్ గోయింగ్ పైపుకు ఫిట్టింగ్ చేయాలి. అక్కడ నుంచి వేడి నీళ్ళు బయటకు వస్తాయి, ఇక్కడ నుంచి చల్లటి నీళ్ళు లోపలికి వెళ్తాయి. వేడి నీళ్ళు బయటకు వచ్చేదానికి ఆల్రెడీ పాత పైపే ఉంది, దాన్ని తొలగిస్తే సరిపోతుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఫిట్టింగు ఎవరికి వారు సొంతగా చేసుకోవచ్చు. అక్కడి నుంచి లోపలికి వాటర్ వెళ్ళి మళ్ళీ అందులో నుంచి వేడయ్యి ఆ రెడ్ పైపులో నుంచి బయటకు వచ్చి ఆ పైప్ ద్వారా డెలివరీ అవుతాయి వాటరు. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావాలని ఇంతసేపు చూపిస్తున్నాను. ఏదో షార్ట్కట్లో అలా చెప్పుకుంటూ పోతే మీరు చూసేస్తారు, తర్వాత మర్చిపోతారు. అందుకే ఎక్కువసార్లు ఆ బ్లూ పైపు అండ్ రెడ్ పైప్ గురించి చెప్పడం జరిగింది. బ్లూ పైప్ ఏమో వాటర్ లోపలికి వెళ్ళేది, రెడ్ పైప్ ఏమో వాటర్ వేడి నీళ్ళు బయటికి వచ్చేది. అక్కడ ఇన్ అవుట్ అని రాసి ఉంటుంది కొన్ని గీజర్లకు రాసి ఉండకుండా ఇలా గుర్తులు ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్యాప్ ఓపెన్ చేసినాక గీజర్ నిండింది. ఆ గీజర్లో నుంచి బయటికి నీళ్ళు వస్తున్నాయి. గీజర్లో నుంచి నీళ్ళు బయటకు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి, అప్పుడు మాత్రమే గీజర్ నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ పైపును ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నల్లా దగ్గర నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి చూడండి. అంటే గీజర్లోకి వెళ్ళి గీజర్లో నుంచి బయటికి వచ్చి నల్లా కాడ వచ్చేస్తున్నాయి, ఈ ట్యాప్లో నుంచి వస్తున్నాయి. ఒకసారి బంద్ చేద్దాము. చూడండి, వాటర్ బంద్ అయింది. అక్కడ ఇన్కమింగ్ వాటర్ బంద్ చేస్తే ఇక్కడ ట్యాప్ దగ్గర వాటర్ బంద్ అయింది. అది కూడా చెక్ చేసుకోవాలి, రియల్గా దానికి లింకు అయి ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు పవర్ పెట్టేద్దాము. ప్లగ్ను జాగ్రత్తగా టైట్గా పెట్టాలి, లూజ్గా పెడితే కాలే ప్రమాదం ఉంటుంది. అంటే లూజ్ కాంటాక్ట్ వల్ల అతి త్వరలో ఆ ప్లగ్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ లైట్ వెలిగింది, గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్ రెండు వెలిగినాయి. ఎప్పుడైతే వాటర్ హీట్ అవుతుందో గ్రీన్ లైట్ పోయి రెడ్ లైట్ మాత్రమే ఉంటుంది. ఇంతసేపు ఓపికతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.